గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ గారు. స్టార్ట్ చేసాం మనం ఆవకాయ. ఓకే, ఆల్ ద బెస్ట్. బ్లెస్ మీ మై చైల్డ్. స్టే బ్లెస్డ్ అండ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. మొత్తం టీం అంతా వచ్చేసారు. ఇదిగోండి టార్పాలిన్ వేసేసాము. వి విల్ స్టార్ట్ కటింగ్ నౌ. మ్యాంగోస్ మంచిగా కడిగి తూడిచి జీళ్లు తీసి మొత్తం క్లీన్ చేస్తామండి. నాకైతే రాత్రి ఎక్సైట్మెంట్ కి నిద్ర కూడా పట్టలేదు. మామిడికాయ అంటేనే ఎక్సైట్మెంట్ అనమాట. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా. ఫస్ట్ కటింగ్ కొంచెం చిన్నగా చేస్తే ఈక్వల్ వస్తాయి. మమ్మీ దా ముందే పర్ఫార్మెన్స్ వద్దు. తిన్నాకి పులుపు ఉందా? పొద్దున్నే పులుపు తినాలమ్మా, మంచిది ఆరోగ్యానికి. చాలా బాగుంది. పులుపు బాగుందా? చాలా బాగుంది. సన్ఫ్లవర్ నైస్. వచ్చాడు మా మ్యాంగో ఎక్స్పర్ట్. ఆఫీస్కి వెళ్తే ఒక రౌండ్ వేసి వెళ్తాడు. మొక్కేవండి రా. థ్యాంక్ యూ రా. ఒక మామిడికి మొక్కేవండి రా. వాడికి టేస్ట్ చేయాలి కదా. వాడు నేను టేస్ట్ చేయకుండా మీరు ఎలా కట్ చేస్తారు? అస్సలు ఎక్స్ప్రెషన్ లేకుండా తింటాడు. చరంగడిలాగా ఏడు కూడా. ఎలా తింటున్నారు రా పొద్దున అంత పులుపు? ఆవకాయ మన అందరిది. 3 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం. అలాగే. బాయ్ శ్యామ్. బాయ్. మా ఆవిడ పనిలో దిగిందంటే ఒక సెలబ్రిటీ అని ఆలోచించదు, ఒక ఆర్టిస్ట్ అని ఆలోచించదు, బిజినెస్ ఉమెన్. సరే, ఒక ప్రొపరేటర్ అని ఆలోచించదు. షీఈ్ ఎ వర్కర్. అలాగే నేను ఎప్పుడు చెప్తా, అమ్మ చేసేవాళ్ళు ఉన్నారు కదా, చేసేవాళ్ళు ఉన్నా మా ఆవిడ ఏంటంటే కావాలి చక్కగా అందరు బిజీగా ఉన్నారు అని చెప్పి ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా. నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ అన్న. అంజనమ్మ ముందు వంజుల్. ప్రొపరేటర్ ఏమంటారు, నువ్వే షెఫ్, నువ్వే నేనే రాజు, నేనే మంత్రి లాగా. ఇంకో షెఫ్ ఇక్కడ ఉన్నాడు, బట్ వాడు బిజీగా ఉన్నాడు అనమాట. వాడు ఇప్పుడు మన మొహం చూపించాడు కెమెరాకి. సరే, ఏంటి కాయలు ఇంతకి? కలెక్టర్ కాయలా? ఓకే. దీంతో మనం బెల్లం ఆవకాయ పెట్టి చాలా డిఫరెంట్ ఆవకాయలు లాంచ్ చేస్తున్నట్టున్నావు. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఒకటే రకం ఆవకాయ పెడుతున్నాము. అంటే అది పెడతాము, అది ఖచ్చితంగా పెడతాం. అది మన కింగ్, అది ఖచ్చితంగా పెడతాం. అంటే రెగ్యులర్ గా పెట్టే ఆవకాయ కాకుండా ఇంకా రకాలు వస్తాయి. వీడియో పోగా రకాలు తెలుస్తాయి వాటికి. అవునా? అన్ని ఇప్పుడే రివీల్ చేయవా? ఎపిసోడ్ ఎండ్ వరకు చూడండి. చూస్తే మీకు ఏ రకాల పచ్చళ్ళు వస్తున్నాయి, ఆవకాయలోనే ఏ రకాలు వస్తున్నాయి అనేది మీకు అర్థమైపోతుంది. సో ఆవపిండి రెడీ. అను, ఎందుకు అనిపించింది నీకు 5 రకాల పచ్చళ్ళు పెట్టాలి అని ఆవకాయలో? అలా ఏం లేదు. మనం ఏంటంటే నార్మల్గా ఎన్ఎం ఫుడ్స్ అంటే మనం ఏదో ఒకటి లాంచ్ చేస్తాం అన్నది ఎప్పుడు లేదు కదా. సో మనం కొన్ని ఎక్కువ లాంచ్ చేస్తాం. ఫస్ట్ 2 years ఏంటంటే మనకి తెలీదు హౌ అన్నది. అట్లా అనుకుంటే ఫస్ట్ టైం నీకు గుర్తుందో లేదో 50 కాయలతో స్టార్ట్ చేస్తాం. సో మన మీద మనకి తెలీదు ఎలా రెస్పాన్స్ వస్తుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే మన టేస్ట్ జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉంటారు, వాళ్ళు వెల్లుల్లిపై లేని ఆవకాయ కావాలి అని అంటారు. ఈ ఆంధ్ర ఆవకాయలో మనం ఆ పని చేయలేం, ఎందుకంటే చేసాం 2 సార్లు. పెసరావకాయ ఇంకొక మెయిన్ రీజన్. ఇప్పుడు ఆవకాయ వేడి చేస్తుంది అని అనుకున్న వాళ్ళు పెసరావకాయ తినచ్చు. పెసరావకాయ చలవ, పెసరపప్పు ఉంటుంది కదా,
సో అది చలవ. బెల్లం ఆవకాయ అనుకో, అది ఇట్ ఈస్ అ రేర్ డెలికేసీ ఆఫ్ ఆంధ్ర. బెల్లం ఆవకాయ దానికి స్పెషల్ అది. ఇంకా మాగాయ అంటే ఎవర్ గ్రీన్, దానిలో 2 రకాలు ఉంటాయి, ఎండు మాగాయ పచ్చడి అండ్ పచ్చి మాగాయ పచ్చడి. కాకపోతే మనం పచ్చి మాగాయ పెడుతున్నాం, ఎందుకంటే ఎండు మాగాయ అంటే 9 days అవుతుంది, అంత టైం మనకు లేదు, అది మ్యాటర్. ఇది కొత్త కారము, మనం గుంటూరు నుంచి కొట్టించుకుని తెప్పించుకున్నాం NM Foods కి. సో ఈ కారమే మీకు కావాలనుకున్న వాళ్ళు కూడా సేల్ కూడా చేస్తున్నాము. ఇదే కారం సేల్ చేస్తాం అనమాట. పచ్చి కారం కూడా ఉంది అండ్ కూర కారం కూడా ఉంది. సో మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. సరే, రంగు, రుచి, కారం అన్నీ సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా NM Foodsకి మంచి రివ్యూస్ వచ్చాయి, అందరూ చాలా చాలా టేస్టీగా ఉందంటున్నారు. మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని తొందరగా. ఈ గరిటెలు ఉన్నాయి కదా, ఇది ఆవకాయ గరిటెలు. ఖచ్చితంగా ఆవకాయ అప్పుడే బయటకు వస్తాయి ఇవి, అప్పుడు లోపల పెట్టేస్తాం. ఈ టబ్స్ కూడా ఓన్లీ ఆవకాయ. అండ్ ఇంకొకటి, అందరూ ఎవరు భయపడక్కర్లేదు, మనం ఏ పికిల్ పెట్టినా సరే దానికి సపరేట్ యుటెన్సిల్స్ కానివ్వండి, గరిటెలు కానివ్వండి, గిన్నెలు కానివ్వండి, అన్నీ సపరేట్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీ టేక్ అట్మోస్ట్ కేర్, ఎందుకంటే వెజిటేరియన్స్ ఉంటారు, సో అలాంటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకూడదు. సో అందుకని. అండ్ ఇంకొకటి, ఆవకాయ టైంలో వచ్చేసేసి అన్ని కొత్తవి మళ్ళీ కొనేస్తాం అనమాట, అన్ని పాతవి తీసేస్తాం, అన్ని మళ్ళీ కొత్తవి కొంటాం. సో మీరు ఏం టెన్షన్ తీసుకోవాలి. స్పెక్స్ బాగుంది, అంటే కళ్ళలో కారం పడకుండా ఉన్నాయి ఆఫీస్ లో అందరు బాయ్స్ ఉన్నారు. సో నా చేయి పడింది ప్రతిసారి ఫస్ట్ బ్యాచ్ ఆవకాయలో, ఓకే, టేస్ట్ రాదు. సో అందుకని నా చేయి కంపల్సరీ పడాలండి. ఓన్లీ యాక్టింగ్ అండి, నో పర్ఫార్మెన్స్. ఓన్లీ యాక్టింగ్, నో పర్ఫార్మెన్స్. అయ్యో పర్ఫార్మెన్స్ సి చూడండి, మరి దగ్గర చూపించి ఎంత బాగా కలుపుతున్నాను, ఎవరికి రాజులాగా ఎంత బాగా కలపడం. సి ఇలా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత పట్టుకోది, మిక్స్ చేసిన తర్వాత బాహుబలి ఇవన్నీ కూడా నువ్వు చెప్తుందా ఆపేస్తా. ఓకే, ఇలా నువ్వు మొత్తం ఎగరేసేస్తున్నావు బాబు. లేదా సి అరే ఇక్కడ చూపించు, కలుస్తుందా లేదా చూపించు. ఎక్కడ ఎగురుతుంది? ఇదిగో నా కళ్ళలోకి ఎగిరింది బాబు. అది నీ చేతిలో ఏంటో. అమ్మా ఇంద్ర ఎంత బరువు ఉంది. ముక్కలు నలిగిపోతే వదిలేసి. అయితే ఆవకాయ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఆవకాయ, ఏంటమ్మా అది? పెసర ఆవకాయ రెడీ చేస్తున్నారు, చూద్దాం. సో పెసర ఆవకాయకి పెసరపప్పు ఫ్రై చేసి పొడి చేస్తాం అన్నమాట. ఇలా ఫ్రై. ఓ అది చాలా టేస్టీగా కూడా ఉందాము. పెసర ఆవకాయ కమ్మగా ఉంటుంది కదా, ఎందుకంటే పెసరపప్పు కదా, చలవ కూడా కదా. చలవ. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రాహ్మిన్స్ మన కస్టమర్స్ లో అందరూ అన్ని రకాలు ఉంటారు కదా. సో ఎవరైనా వెల్లుల్లిపాయలు వద్దు అనుకున్న వాళ్ళు మన దగ్గర శుభ్రంగా బెల్లం ఆవకాయ కానీ పెసర ఆవకాయ కానీ ఆర్డర్ చేసుకుంటే అస్సలు గార్లిక్ వెయ్యమన్నమాట. ఇది వేరే గెరిటి కదా, అన్ని ప్రతి గెరిటి మారుస్తుంటాం. ఖచ్చితంగా గ్లవ్స్ మార్చుకుంటాం, గంటలు మారుస్తాం, అన్ని సేమ్ వాడేది లేదు. అందరూ అనుకోవచ్చు డ్రమ్ నిండా ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి, అంటే మనకు తెలియదు కదా. సో ఫస్ట్ శాంపుల్ అనమాట. మీరందరూ ఎలాగో అద్భుతంగా ఉంటుంది, నాకు తెలుసు, నేను తిన్నాను కాబట్టి, నేను పెట్టుకుంటాను కాబట్టి. సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తారనుకోండి, డిమాండ్ ని బట్టి సప్లై ఉంటుంది అనమాట. 2 months అంతే. పెసరఆవకాయ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ బెల్లం ఆవకాయ. బెల్లం ఆవకాయ. ఓకే, పెరుగన్నంలోకి
అన్నంలో కూడా చాలా బాగుంటుంది. కానీ పెరుగన్నంలోకి పక్కన ఒక ముక్క అంటే గ్రేవీ వేసుకుంటాను. కొంతమంది పెరుగన్నంలో స్వీట్ నంచుకునే అలవాటు ఉంటుంది. అందుకే మేము బెల్లం అది బెల్లం వేసుకుని పక్కన నంచుకుని తింటే అదిరిపోతుంది. నేను ఎప్పుడు చిన్ని క్వాంటిటీస్ ఇంటికి పెట్టుకుంటాను కదా, వాటిని మల్టిప్లై చేసి అన్ని చేసుకొని రాసుకుంటాను అనమాట కదా లెక్కలు. ఎందుకునంటే యూ హ్యావ్ టు డబుల్ ట్రిపుల్ ద క్వాంటిటీ కాబట్టి మనం ఏదైనా పూర్తి చేసేటప్పుడు ఎక్సైట్మెంట్గా ఉంది నాకు చాలా. బెల్లం ఆవకాయలో కూడా మెంతులు వేస్తారా? ఓ, కొంచెం చేదు, కొంచెం పులుపు, కారం, తీపి. ఉగాది పచ్చడి అనుకోండి బెల్లం ఆవకాయ అంటే సింపుల్ గా చెప్పాలంటే. దాని ఫాలోయింగ్ ఎక్కువ చరణ్ డ్రైవ్ వల్ల మన దగ్గర 2 పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. సమ్మర్ జాబ్ వేసుకోండి చరణ్ ఒకసారి ఫేస్. నలుగురికి ఉపాధి కలిగించే దేవుడు అమ్మా. సో బెల్లం ఆవకాయకి ప్రిపరేషన్ జరుగుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అమ్మో, చాలా కష్టపడుతున్నావు. ఇంకా ఎవ్రీడే ఇలాగే ఉంటుందా అమ్మో? 2 months వరకు ఇలాగేనా? 2 పికల్స్ పెట్టాం. ఆ 2 పికల్స్ ఓకే. సో బెల్లం మిక్స్ చేస్తున్నారండి, బెల్లం పౌడర్. కానీ కెమెరాలో చూడడానికి బెల్లమును ప్లస్ మెంతి పౌడర్ ఒకేలా ఉంది కలర్. అవునా? ఆవకాయ రంగులన్నీ ఒకే ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి కదా, కానీ టేస్ట్లే కదా వేరే ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ వేరే, టేస్ట్ వేరే, రుచి అన్ని వేరే అయిపోతాయి. ఎల్లో టబ్లోది బెల్లం ఆవకాయ, గ్రీన్ టబ్లోది పెసరవకాయ, రెడ్ టబ్లోది మన ఆంధ్ర ఆవకాయ. సో ఇవన్నీ చేయాలంటే చాలా శక్తి కావాలి. అందుకే మా శ్యామ్ గడ్ జిమ్లో జాయిన్ అయ్యాడు. జిమ్కి వెళ్తున్నా. సో మన ఆనవాయితీ దిష్టి తీయడం పచ్చడి పెట్టిన తర్వాత. ఆఫీస్లో ఈరోజు వచ్చేసి డే 2. నిన్న 3 పెట్టాం కదా, పెసర ఆవకాయ, బెల్లం ఆవకాయ అండ్ ఆంధ్ర ఆవకాయ. ఈరోజు వచ్చేసేసి మనోళ్ళు ప్రస్తుతానికి మామిడికాయకి తొక్కులు తీస్తున్నారు, చిన్న చాపింగ్ చేస్తున్నారు. ఎందుకోనంటే పచ్చి మాగాయ పచ్చడి పెడుతున్నాం అనమాట, నిలవ పచ్చడి చూపిస్తాం. ఇవన్నీ వెనక ఏంటనుకుంటున్నారో మొత్తం నెయ్యి బాటిల్స్ ప్యాక్ అయి ఉన్నాయి అనమాట. ఇదిగోండి ద సీనియర్ మోస్ట్ శ్యామ్ ప్రసాద్ ఎట్లా పీల్ చేస్తున్నాడు చూడండి. ఎవరైనా చూస్తే నీకు పీలింగ్ రాదనుకుంటారా? ఇది పీలింగ్ కాదు, క్లీనింగా, కిల్లింగా. మ్యాంగోని కిల్ చేస్తున్నావా నువ్వు? అట్లా చేస్తున్నాడండి. ఇదిగోండి నేనేమో మొత్తం చాపింగ్ చేస్తున్నాను ఇలాగా. సో దీన్ని ఇంకా ఎండలో పెట్టాలి, ఎండలో పెట్టి ఆరబెట్టేసేసి ఆ తర్వాత మంచిగా డ్రై అయిన తర్వాత మనము మంచిగా పిక్కలు పెట్టేద్దాం. ఓకే, మండు టెండలో మేము మామిడికాయ ముక్కల్ని ఎండకు పెడుతున్నాం అనమాట. సో ఇది వచ్చేసేసి మన పచ్చి మాగాయ పచ్చడికి మంచిగా డ్రై అవ్వాలి. మాగాయ పచ్చడి కూడా పెట్టచ్చండి, కాకపోతే ఎండు మాగాయ పచ్చడి ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్. మాకు సీజన్ వచ్చి 2 months ఉంటుంది కదా. సో ఇంకోటి ఏంటంటే ఎండు మాగాయలో కొంచెం ముక్క అనేది బాగా గట్టిగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అండ్ పచ్చి మాగాయలో వచ్చి కొంచెం మెత్తగా ఉంటుంది, బాగుంటుంది ముక్క. మెత్తగా అంటే పిసపిసగా కాదు, కరకరలాడుతూ ఉంటుంది. సో అందుకని మేము పచ్చి మాగాయ పచ్చడి, నిలవ పచ్చడి ఇది కూడాను. సో అందుకని ఇది పెట్టడానికి డిసైడ్ అయ్యాను నేను. నెక్స్ట్ టైం చూద్దాం ఎండు మాగాయ పచ్చడి. ఇప్పటికైతే కష్టం. వెల్లుల్లిపాయలు కూడా ఆరబెట్టుకుంటున్నాము ఎండకైతే, అప్పుడు ఈజీగా వచ్చే మిషన్ ఉన్నా సరే, గార్లిక్ తీసే మిషన్ ఎండలో పెడితే తొందరగా వచ్చేస్తుంది అనమాట. అది విషయం. ఓకేనా? సో ఇప్పుడు కిందికి వెళ్తాం, అవి కొంచెం ఆరుతాయి, ఈ లోపు కిందికి వెళ్తాం. సో ఈరోజు వచ్చేసేసి పచ్చి మాగాయ పచ్చడి పెట్టిపోతున్నాము, నిలవ పచ్చడి. అండ్ దాని తర్వాత చికెన్ మామిడికాయ పెడతాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నాన్ వెజ్కి వెళ్తాం. అప్పటికి నాన్ వెజ్కి వెళ్ళాం. సో ఎవరు కూడా టెన్షన్ పడకండి, ఎందుకనంటే వీ టేక్ అట్మోస్ట్ కేర్. బికాజ్ మాకు అందరి సెంటిమెంట్స్, వాళ్ళ యొక్క వాల్యూస్ మాకు కూడా తెలుసు. ఎందుకనంటే మేము కూడా శుక్రవారాలు తినము, మా బాయ్స్ కొంతమంది మండే తినరు, సాటర్డే తినరు. సో వీ ఆల్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. అండ్ దానికి తగ్గట్టుగానే స్పూన్లు కలవనివ్వము, గిన్నెలు కలవనివ్వము, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటామన్నమాట. అందుకని
యూ కెన్ ట్రస్ట్ ఇన్ దిస్. ఓకేనా? సరే అయితే ఇంక కిందికి వెళ్తున్నాను. అన్నం తినేసిన తర్వాత పచ్చి మాగాయ కలుపుతాం. నిన్న వచ్చి ఆంధ్ర ఆవకాయ పెట్టాం, పెసర ఆవకాయ పెట్టాం, బెల్లం ఆవకాయ పెట్టేసి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసేసి ఇందాక మీరు చూసారు కదా, నేను ఆల్రెడీ మామిడికాయలు కటింగ్ అయింది చూపించాను, పైన ఎండలో పెట్టి చూపించాను. సో ఇవన్నీ వచ్చేసేసి పచ్చి మాగాయ పచ్చడి, నిలువ పచ్చడి. ఇది కూడా కాకపోతే ఏంటంటే మరీ డ్రైగా ఉంటుంది, కొంచెం డ్రై ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది కలుపుకుందాము. దిస్ ఇస్ మాగాయ. దాని తర్వాత మ్యాంగో చికెన్ పెడతాం. ఈలోపు ఇక్కడ డ్రై ఫ్రూట్స్కి రెడీ అవుతుంది. డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నారు అనమాట, చాప్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనకి బాగా ఫేమస్ అయింది ఎన్ఎం ఫుడ్స్ గౌకి అండ్ బఫెలో గీ అండి. అవి కూడా మీరు స్టాక్ రెడీగా ఉంది, ఫ్రెష్ స్టాక్ రెడీగా పెట్టుకోవచ్చు అనమాట. ఆర్డర్ పెట్టుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి. మ్యాంగో చికెన్కి చికెన్ ఫ్రై చేస్తున్నారు. అసలు తింటే ఉంటుందండి మ్యాంగో చికెన్. తురిమిన మ్యాంగో చికెన్. వీడు బాగా ట్రైన్ అయ్యాడు. వీడి పేరు వచ్చేసేసి శంకర్ అనమాట. ఏరా హాయ్ చెప్పరా మా వాళ్ళకి. కొత్తగా వింటున్నారు కదా మ్యాంగో చికెన్ పికిల్లో. సో ఇప్పుడు మ్యాంగో తురుముతున్నాను అనమాట. ఎందుకునంటే మనం మామిడికాయ చికెన్ చేసుకుంటున్నాము, యమ్ ఉంటుంది. సో అందుకని మామిడికాయ చికెన్ ఓన్లీ సమ్మర్ వరకేనమాట. దాని తర్వాత కుదరదు కదా. సో అందుకని వీఆర్ ప్లానింగ్ టు డూ మ్యాంగో చికెన్. తురుముతున్నాం అనమాట. సో దాట్ ఎందుకనంటే మనకి గ్రేవీ లాగా మంచిగా వస్తుంది. మా మ్యాంగో చికెన్ అయితే మాత్రం మా ఆఫీస్లో, మా ఇంట్లో అన్నిట్లో హిట్. చూద్దాం మీ అందరికి ఎలా నచ్చుతుందో. ఓకే, మాట్లాడుతుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి, అది ప్రాబ్లం, పులుపు కదా అది. సో మా చికెన్ మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఏంటి ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు? లేదు, నిజంగానే మేము టేస్ట్ చేసాం కాబట్టి మీకు చెప్తున్నాము. ఫుడ్ అందరూ అంటారు ఇవన్నీ పాతకాలంలో లేవు కదా, ఏంటి కొత్తగా అయింది, ఇవన్నీ ఇన్నోవేషన్ అని అనుకుంటారు. ఫుడ్ ఈజ్ నథింగ్ అబౌట్ ఇన్నోవేషన్ అండి. ఎవ్రీ డే మా ఇంట్లో అయితే నేను రకరకాల ఫుడ్స్ వండుతాను. సో ఎక్కడో ఒకప్పుడు ఈ ఫుడ్ కూడా వండే ఉంటారు. ఓన్లీ మనకు కొంచెం లేట్గా తెలిసి ఉండొచ్చు అని అనుకుంటాను నేను. సో అందుకని ఎవ్రీ ఫుడ్ డెఫినెట్లీ హ్యాస్ ఎ హిస్టరీ అనమాట. ఇది కూడా చేసుకొని ఉండొచ్చు, మనకు తెలియకపోయి ఉండొచ్చు, అంతవరకే. అందుకని మీరు తినాలనుకుంటే వెంటనే మా ఇండియన్ ఫుడ్స్లో మ్యాంగో చికెన్ ఆర్డర్ పెట్టుకోండి. అలా ఉంటుంది అనమాట. మాట్లాడు. సో పచ్చి మాగాయ కలుపుతున్నామండి ఇప్పుడు మేము. సో పచ్చి మాగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. కాకపోతే ఇది మంచిగా నానాలి, ఒక 3 రోజులు నానితే అప్పుడు మనం తినడానికి రెడీ అవుతుంది అనమాట. సో అప్పటి వరకు మనం సేల్ స్టార్ట్ చేయము. ఏ పచ్చడి అయినా సరే అన్నీ మంచిగా ఊరిన తర్వాత మనం సేల్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, దీన్ని ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తాం. సో మామిడికాయ చికెన్ కలపొస్తున్నాము. మామిడికాయ సీరా అమేజింగ్ ఉంటుందండి. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. టేస్టింగ్ చేసినప్పుడు సూపర్ ఉంటుంది. ఇంకెక్కువ చూడకండి, దిష్టి తగ్గుతుంది మన పచ్చడికి. డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? తొందరగా ఆర్డర్ పెట్టుకొని తొందరగా తినేయండి. చూస్తే దిష్టి తగ్గిపోతుంది అమ్మాయి. కట్ చేయండి, దిష్టి తగ్గుతుంది మామిడికాయ పచ్చడి. సో ఆవకాయలో 5 రకాలు పెట్టాము ఈరోజు, కలిపే డే అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసేసి మెయిన్ ఆవకాయ, మన ఆంధ్ర ఆవకాయ. ఇది వచ్చేసేసి బెల్లం ఆవకాయ. ఇది వచ్చి పెసర ఆవకాయ. ఇది వచ్చేసేసి పచ్చి మాగాయ. అండ్ నాన్ వెజిటేరియన్ లో కూడా మ్యాంగో కిక్ ఉండాలనుకునే వాళ్ళకి మ్యాంగో అండ్ చికెన్ కాంబినేషన్. అంటే వెయిటింగ్ టేస్ట్ చేయడానికి. గ్రీన్ కలర్ లో మామిడి పండు లాగా వచ్చింది. భలే ఉంటారండి మీరు. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు మ్యాంగో, ఆంధ్ర మ్యాంగో. మొత్తం ఇది వచ్చి బెల్లం ఆవకాయ. ఇప్పుడు పెసరావకాయ కలుపుతున్నారు. దీనిలో వెల్లుల్లిపాయ ఉండదు. ఎవరైనా వెల్లుల్లిపాయ తినని వాళ్ళు ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు. పచ్చి మాగాయ పచ్చడి, మ్యాంగోలోనే ఇది ఒక వెరైటీ అన్నమాట. అంటే ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది?
ఇంకా జీవితానికి తినేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దూరంగా చికెన్ మామిడికాయ, చికెన్ మ్యాంగో. మీరందరూ అనుకుంటారు ముక్కలు ముక్కలుగా ఉంటుంది చికెన్ అని. ఇది తురుముతారండి, చికెన్ తురిమిన మ్యాంగోతో చేసే చికెన్ పికిల్ అనమాట. వేడి వేడి అన్నం. ఏంటి ఇంత పెద్ద డేషాలో కలుపుతుంది అనుకుంటున్నారా? ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ, తర్వాత వీళ్ళందరికీ పెట్టాలి. ఎలా అనిపిస్తుంది నీకు? నేను ఈరోజు పొద్దు నుంచి అసలు ఏం తినలే. ఆవకాయ తిందామనా? ఓకే. ఫస్ట్ ముద్ద మా అమ్మకి. ఎందుకంటే ఈ రోజు NM ఫుడ్స్ నేను ఇలా ఉన్నాను అని అంటే మా అమ్మ ఆ రోజు నాకు 7th క్లాస్లోనే వాడలేదు. హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. అందుకనే ఫస్ట్ ముద్ద నీకు. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. నాకు ప్రసాదమే నా బిడ్డది. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం. చాలా బాగుంది. నేను కూడా ఇంత బాగా పెట్టలేనేమో. నిజంగా నేను ఆ అమ్మాయికి చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేర్పించినందుకు. అమ్మాయి అంటే మీ అమ్మాయి కదా అండి? ఇంకా మా ఆవిడని ఎవరు బీట్ చేయలేరు ఆవకాయలో. ఆలస్యం చేయకుండా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. అసలు టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుంది ఈ ఆవకాయ పచ్చడి. ఏంటో నాకు అర్థం కాదు, మ్యాజిక్ ఉంది మా ఆవిడ చేతిలో. NM ఫుడ్స్ రాక్స్. 2024 సీజన్ ఆవకాయ కూడా ఫస్ట్ టేస్ట్ చేశాను. 2025 సీజన్ కూడా టేస్ట్ చేస్తున్నాను. మా ఇంద్రాబాబు చెప్పినట్టు మేఘనక్క ఆవకాయ ఆల్వేస్ బెస్ట్. ఎలా ఉంది? ఆర్డర్ నౌ. ఓకే. రే కిరాక్ ఉంది. యాక్టర్, ఓవర్ యాక్టర్. అరే నువ్వు ఇంకా బాగా చెప్తావు కదరా. అడిగి ఇంకా టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నాడు. సరే ఫస్ట్ టైం తింటున్నావా? ఓ ఎలా ఉందిరా? వెరీ నైస్. ఫైనల్లీ మ్యాంగో చికెన్ పిక్కల్ అండి. కనిపిస్తున్నాయా చికెన్ ముక్కలు? ఇప్పుడు అందరు వెయిటింగ్. వీళ్ళందరూ నా పరమానందే శిష్యులు. ఎంతమంది ఉన్నారు కౌంట్ చేయండి? 1 2 3 4 5 6 7 పరమానందేకి ఎంతమంది ఉండేవాళ్ళు? 7. నేను పరమానందే నా శిష్యులు. వాళ్ళని లెక్క పెట్టుకోమని వాళ్ళని వదిలేసి అన్ని లెక్క పెడతారు. అరే కొంచెం కొంచెం అన్ని వేయండి వాడి కోసం. ఆవకాయండి ఫస్ట్. నాకు కూడా తినిపించలేదని. సూపర్ బాబా. అసలు ఎక్కడ మిస్ అయిపోతానో అన్న ఒక ఫీలింగ్ ఉండేది. ఫైనలీ ఆవకాయ లాంచ్ అయింది. ఫస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే 4-5 ఉన్నా అంతే అన్నమాట. సో టుడే వీఆర్ అ బిగ్ టీమ్ ఆఫ్ NM ఫుడ్స్. సో వీఆర్ సో ప్రౌడ్. చాలా చాలా గర్వంగా ఉంది. 3వ సంవత్సరానికి ఇంతవరకు వచ్చాము. ఇంకా బోల్డ్ ఎంత రకాలు పెట్టి బోల్డ్ ఎంత ముందుకు వెళ్ళాలి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై హోల్ టీమ్. అందరూ కూడా మా NM ఫుడ్స్ లో ఉన్న రకరకాల ఆవకాయలు 5 టైప్స్ లాంచ్ చేసాము. అందరూ ఆర్డర్ పెట్టుకోండి. June 7th వరకే మేము ఆర్డర్స్ తీసుకుంటాము. 2025 మీకోసం మా NM ఫుడ్స్ నుంచి ఆవకాయ మేళా. గెట్ రెడీ. 2025 లో 5 వెరైటీస్ తో 5 వెరైటీస్ ఆవకాయ మేళా మీకు ఇయర్ ఖచ్చితంగా కాంబో ప్యాక్ పెట్టుకుంటారు అని ఆశిస్తున్నాం. కాంబో ప్యాక్ పెట్టుకోవచ్చు. ఇంకా ఫంక్షన్స్ ఉంటే చాలా బల్క్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మా బోల్డ్ అనే రకాలతో తర్వాత వస్తాము. ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ చేద్దాము. మా నీలి మేఘాల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. NM ఫుడ్స్